వెల్కమ్ టు టీ10 నేను రేవతి. దేశంలోని హైకోర్టు, జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 5,597 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. హైకోర్టుల్లో 359, జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 5,238 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2024 జూలై 29 నాటికి ఏపీ హైకోర్టులో 9, తెలంగాణ హైకోర్టులో 14 న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏపీలో 74, తెలంగాణలో 115 జిల్లా సబార్డినేట్ జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 5,6,20,772 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. సుప్రీంకోర్టులో 83,599, హైకోర్టులో 59,95,569, సబార్డినేట్ కోర్టుల్లో 4,45,41,614 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖలో 2,696 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో 2,568 పోస్టులు ఖాళీగా ఉండగా 128 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 23, తెలంగాణలో 74 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగ ప్రభుత్వ సంస్థల్లో 2,104 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాగూర్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2024 జూలై 1 నాటికి మొత్తం 5,418 పోస్టులకు గాను 2,140 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.